ఆ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయిందా? ముఖ్య నాయకులంతా అధికార కూటమి పార్టీలకు వెళ్ళిపోవడంతో వైసీపీ క్యాడర్ ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడిపోతున్నారా? ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆ మాజీ మంత్రి కన్ను ఆ నియోజకవర్గంపై పడిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధికారం కోల్పోయి సరిగ్గా ఏడాది కూడా గడవకముందే పార్టీ క్యాడర్ రోజురోజుకు ఆ నియోజకవర్గంలో తగ్గిపోతుండడంతో అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఆ మాజీ మంత్రి ఎవరు? కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి భారీ షాక్ తగిలింది. 10కి 10 నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయి ఏడాదికి దగ్గరగా పరుగులు తీస్తోంది. అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ కొంత యాక్టివ్ అయి నేతలు అనేక కార్యక్రమాలు చేస్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం పార్టీ క్యాడర్ అంతా రగిలిపోతున్నారట. 2024 సార్వత్రిక ఎన్నికలకి ఏడాదిన్నర ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ బయటికి వచ్చి టీడీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ నుంచి అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పొందారు. సీన్ కట్ చేస్తే ఆదాల ప్రభాకర్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండడం లేదట. దీంతో వైసీపీ అధిష్టానం ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం విజయ్ కుమార్ రెడ్డికి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జు పదవి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నియమించడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రూరల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి క్యాడర్తో పాటు నాయకులందరినీ వైసీపీ నుంచి ఖాళీ చేయించి తన గూటికి తెచ్చుకున్నారు. దీంతో వైసీపీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు ఇప్పుడు అండగా నిలిచే ఒక్క నాయకుడు కూడా రూరల్లో కనిపించడం లేదట. కోటంరెడ్డి బ్రదర్స్ని ఎదుర్కొని రూరల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాన్ని ఆనం నిర్వహించలేకపోతున్నారట. రాష్ట్ర స్థాయిలో వైసీపీ వివిధ కార్యక్రమాలు చేపట్టినా అది నెల్లూరు రూరల్లో మాత్రం జరగడం లేదట. దీంతో వైసీపీ క్యాడర్ తీవ్ర మనోవేదనకు గురవుతోంది. వైసీపీలో మంచి పదవులు ఇస్తాం, నాయకత్వం వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చినప్పటికీ శ్రేణులు మాత్రం ఆ దిశగా ముందుకు రావడం లేదట. ఇక నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా మొత్తం పార్టీని యాక్టివ్ చేయాలని కార్యాచరణ మొదలుపెట్టారు. నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ క్యాడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ నెల్లూరు రూరల్పై మాత్రం దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రమోషన్పై నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లి అక్కడ ఓటమి చెందిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కన్ను రూరల్పై పడిందట. వాస్తవానికి వైసీపీ అధిష్టానం అనిల్కు ఏ నియోజకవర్గాన్ని కేటాయించలేదు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్ల సమన్వయకర్తగా మాత్రమే ఆయన ఉన్నారు. ఒక మాజీ మంత్రికి కనీసం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా లేకపోవడంతో ఆయన అనుచరులు వాపోతున్నారట. ఇంకేముంది, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉండడంతో ఇక్కడ బాధ్యతలను తాను తీసుకుంటానని అనిల్ ముందుకు వస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అప్పట్లో అనిల్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రామలక్ష్మణులుగా పిలుచుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీరిద్దరి మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడంతో నెల్లూరులో నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి ఇద్దరు వెళ్లిపోయారు. ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా అనిల్ను నిలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తోందని నెల్లూరులో పొలిటికల్ టాక్ నడుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు బలంగానే ఉన్నాయి. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు కూడా ఎక్కువగానే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరి డామినేషన్ ఎక్కువే. దీంతో రూరల్ నియోజకవర్గం తనకివ్వాలని అనిల్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారని, అధిష్టానం కూడా ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి రూరల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దశలో అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తి చూపించారట. మరి అనిల్కి వైసీపీ అధిష్టానం రూరల్ నియోజకవర్గాన్ని అప్పగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే
రూరల్లో బలంగా ఉన్న కోటంరెడ్డి కోటను అనిల్ ఢీకొట్టగలరా? తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.